अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। विवस्वन्तं मनुन्नोमि गौतमं च पराशरं याज्ञवल्क्यं तथैवाद्य धर्मज्ञानार्थसिद्धये। సమస్త లోకాలలో భారతవర్షం ధర్మభూమిగా ప్రసిద్ధమై ఉన్నది. ఇటువంటి ఈ ధర్మభూమి అయినటువంటి భారతవర్షంలో మానవులందరి చేత సాధింపబడవలసినటువంటి పురుషార్థములు 4 ఏవైతే ఉన్నాయో ధర్మము, అర్థము, కామము, మోక్షము అని, వీటిలో మిగిలిన 3 పురుషార్థములకు అంటే అర్థ, కామ, మోక్షములకు ఆధారభూతమైనటువంటిది ధర్మము అని మనకు ధర్మశాస్త్రములు ఉద్బోధిస్తున్నవి. అదేవిధంగా పురాణములు చెప్పేటువంటి విషయము ఇదే, వేదములు చెప్పినా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. కనుక సమస్తలోక నిశ్రేయస సంపాద్య విషయంగా మనకు బోధించేటువంటి ఏ ధర్మమైతే ఉన్నదో ఆ ధర్మంలో మనకు కాల విచారమని, దేశ విచారమని, ఆచార విచారమని, ఆ పైన అర్థ విచారము, రాజనీతి విచారము, అదేవిధంగా అధ్యాత్మ విచారము, ఇలా అనేక రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి. వీటితో పాటు సంస్కార విచారం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విషయంగా చెప్పబడుతున్నది. ఇటువంటి మహత్తరమైనటువంటి అంశాలతో కూడినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయంలో మనకు మార్గదర్శనం చేసేటువంటి ప్రధానమైనటువంటి గ్రంథాలు ధర్మశాస్త్రములు. వాటిలో స్మృతులని వాటికి ప్రసిద్ధమైన వ్యవహారం కూడా ఉన్నది. వాటిలో మనకి ముఖ్యంగా మనం గమనించదగినటువంటివి మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ స్మృతి, పరాశర స్మృతి మొదలైనటువంటివి. అయితే ఇక్కడ మనుస్మృతిలో ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయం ఉన్నది. ఈ మనుస్మృతి ప్రారంభంలోనే ఉన్నటువంటి విషయం ఇది. ఈ ప్రారంభంలోనే చెప్పబడినటువంటి ఈ విషయాన్ని అనుసరించి మనకి ఆధునిక వైజ్ఞానులకు సైతం అబ్బురపాటు కలిగించేటువంటి విధంగా సృష్టి రచనా క్రమాన్ని గురించి ఇక్కడ మనకు చెప్పబడిందన్నమాట. ఈ సృష్టి రచనతో మొదలుపెట్టి సృష్టిలో భాగంగా సమస్త జీవరాశులను ప్రస్తావిస్తూ వాటిలో మానవులు, ఆ మానవులు తాము ఆచరించవలసిన ధర్మములు ఎటువంటివి అనేటువంటి విషయంలో మనకి ఇక్కడ ఎంతో విస్తృతమైనటువంటి విశ్లేషణం మనకు కనబడుతుంది. ఇలా చెప్పబడినటువంటి ఈ విశేషాలలో మనకు తొలిగా ఈ వివస్వాన్ అంటే సూర్యుడు, సూర్యుని యొక్క కుమారుడు కనుక వైవస్వతుడు మనువు పేరు. సమస్త మానవ జాతికి కూడా మూలపురుషుడు ఆయన కనుక సమస్త మానవులకు కూడా మూలపురుషుడైనటువంటి మనువు యొక్క కుమారుడు, మనువు యొక్క సంతానం కనుకనే ఈ భూమి మీద నివసించేటువంటి వారందరికీ కూడా జనులందరికీ మానవులు అనేటువంటి పేరున్నది. అంటే మనోరపత్యం పుమాన్ మానవ అనేటువంటి ప్రసిద్ధిని బట్టి. కనుక ఈ నేపథ్యంలో ఈ మనువు దగ్గరికి ఒకానొకసారి మహర్షులందరూ వచ్చారట. వచ్చి, మహానుభావ, నీవు సాక్షాత్తు సూర్యపుత్రుడివి, సూర్యుడేమో జ్ఞాన ఆధారభూతమైనటువంటి మహత్తరమైన తేజోమూర్తి కనుక అటువంటి తేజోమూర్తి యొక్క కుమారుడివి కనుక నీవు కూడా సమస్త శాస్త్రాలకు కూడా మూలభూతమైనటువంటి ఈ ధర్మాన్ని గురించి బోధించాలంటే నీకే సాధ్యమది, ఇంకా ఎవరికీ సాధ్యం కాదు. కనుక మాకు ఈ ధర్మబోధ చేయవలసింది, ఈ ధర్మం ఏ విధంగా ఆవిర్భవించిందో మాకు తెలియజేయవలసింది అని ప్రార్థించారు. ప్రార్థించినటువంటి ఆ మహర్షుల యొక్క ప్రార్థనను అనుసరించి మనకు ఆయన ఈ విధంగా వివరిస్తున్నారన్నమాట. భగవన్ సర్వవర్ణానాం యథావత్ అనుపూర్వశః అంతరప్రభవాణాంచ ధర్మాన్నో వక్తుమర్హసి జరాయుజాండజానాంచ తథా సంస్వేదజోద్భిదాం భూతగ్రామస్య సర్వస్య ప్రభవం ప్రళయం తథా.
సమస్త మానవులకు సంబంధించినటువంటి ధర్మాలు. వాటితో పాటుగా ఈ మానవులతో పాటు ఈ భూమి మీద ఆవిర్భవించినటువంటి జర ఆయుజ అండజానం సంస్వేదజ ఉద్భిదాం అని. అంటే ముసలితనము ఆయుర్దాయముతో కూడినటువంటి జీవరాశులు, అలాగే అండజములు అంటే గుడ్డులోంచి పుట్టినటువంటివి, అదేవిధంగా సంస్వేదజములు అంటే స్వేదజములు అంటే పేనులు మొదలైనటువంటి కీటకములు, అలాగే ఉద్భిజములు భూమిని చీల్చుకుని పుట్టినటువంటి. ఈ విధమైన సమస్త జీవరాశులకు సంబంధించినటువంటి ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ సృష్టి క్రమం ఎలా జరిగింది, సృష్టి ప్రళయము అనేటువంటివి రెండు చెప్తున్నారు కదా, వీటి వైనం ఏమిటి, ఇవన్నీ మాకు తెలియజేయవలసింది అని మునులు ఈ మనువుని ప్రశ్నించారు. వారు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నకు సమాధానంగా మనువు ఈ సృష్టికి సంబంధించిన విశేషాలు ఇలా చెప్తున్నారు. ఆసీదిదం తమోభూతం అప్రజ్ఞాతమలక్షణం అప్రతర్క్యం అవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వతః. సృష్టి తొలి సమయంలో, సృష్టి ఆవిర్భావానికి ఇంకా ముందు, అంటే కల్పాదిలో అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కల్పం అంటే ఏమిటో మనం గతంలో చెప్పుకున్నాం. బ్రహ్మగారి యొక్క ఒక పగటి కాలం కల్పం అంటే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం అనేటువంటి 4 యుగాలు కలిపితే ఆ కాలానికి ఒక మహాయుగం అని పేరు. అది 43,20,000 సంవత్సరముల కాలం అన్నమాట. అయితే ఈ 43,20,000 సంవత్సరముల కాల ప్రమాణం ఏదైతే ఉన్నదో ఇటువంటివి ఒక 1000 అయినట్లయితే 1000 మహాయుగాలు, అది ఒక కల్పం, బ్రహ్మగారికి ఒకటి కాలం. కనుక ఆ కల్పం యొక్క ప్రారంభంలో సృష్టి అనేటువంటిది. కనుక ఈ సృష్టికి సంబంధించిన విశేషాలు చెప్పుకునేటువంటి ప్రయత్నంలో రాత్రి గడిచింది బ్రహ్మకు, పగటి కాలం ప్రారంభం కానున్నది. అటువంటి సమయంలో అక్కడ అంతటా అంధకారం అలుముకుని ఉన్నది. అంటే భూమి మీద రాత్రి దాటి తెల్లవారుజామున మనం చూసినట్లయితే భూమండలం అంతా ఉంటుంది, దాని మీద చీకటి ఆవరించుంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. భూమి లేదు, ఆకాశము లేదు, అగ్ని లేదు, వాయువు లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి. కేవలము చీకటి మాత్రమే ఉన్నది. ఆ చీకటి అక్కడ ఇక్కడ అని కాదు, అంతటా వ్యాపించున్నది. కనుక ఆసీదిదం తమోభూతం అప్రజ్ఞాతం అలక్షణం. ఈ అంధకారబంధురమైనటువంటి ఈ ప్రాంతంలో ఇది అని చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. దానితో పాటు అలక్షణం, వస్తువులుంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కానీ ఇక్కడ ఏ వస్తువు లేదు. అతర్క్యం, ఎందుకు వస్తువులు లేవు, ఎందుకు ఉన్నాయి అని ఆలోచించడానికి తర్కం కూడా అక్కడ సహకరించేటువంటి పరిస్థితి కాదు. అవిజ్ఞేయం, ఏది అని తెలుసుకోలేనటువంటి పరిస్థితి కూడా. ప్రసుప్తమివ సర్వతః, అంతా కూడా నిద్రిస్తున్నటువంటి విధంగా ఉన్నదన్నమాట. ఆ నిద్రాణమైనటువంటి స్థితిలో బ్రహ్మా విష్ణు మహేశ్వరులకు కూడా మూలభూతమైనటువంటి భగవత్తత్వం. తత స్వయంభూర్భగవాన్ అవ్యక్తో వ్యంజయన్నిదం మహాభూతాది వృత్తౌజా ప్రాదురాసీత్ తమోనుదః. తమోనుదః అంటే చీకట్లను తొలగించేటువంటి ఆ భగవంతుడు ఆయన స్వయంభువుగా అక్కడ ఆవిర్భవించాడు, తనంత తానుగా వ్యక్తమయ్యాడనమాట. నిజానికి ఆయన స్వభావం ఏమిటంటే అవ్యక్త స్వరూపుడు. ఆయన అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు తానంత తానుగా ఆవిర్భవించి వ్యంజయన్నిదం మహాభూతాది. మహాభూతములంటే పంచమహాభూతములు, పృథివీ తేజో వాయురాకాశములు. ఆ 5 భూతములతో పాటు ఇతర సృష్టి అనుకూలమైనటువంటి అంశ విశేషములు ఏవైతే ఉన్నాయో వాటితో కూడినటువంటి ఈ పృథివిని ఆవిర్భవింపజేయడానికి కావలసిన సామగ్రితోటి ఈ
భూమండలం మొత్తానికి కావలసిన ఆధారభూతమైనటువంటి విశ్వాధికం ఏదైతే ఉన్నదో దాన్ని సిద్ధపరిచి క్రమక్రమంగా వ్యక్తం చేసేటువంటి సమయం అన్నమాట. యోసావతీంద్రియగ్రాహ్య సూక్ష్మోవ్యక్త సనాతన సర్వభూతమయోచింత్య సయేవ స్వయముద్భవౌ. ఆ స్వయంభూ అయినటువంటి ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే అతీంద్రియగ్రాహ్య, ఇంద్రియాతీతమైనటువంటి విషయం చేత గ్రహింపబడదగినటువంటి మహిమ కలిగినటువంటి వాడు. అంటే మనం కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము, అదేవిధంగా చర్మంతో స్పృశించలేము, నాలుకతో రుచి చూడగలిగినటువంటి విషయం కాదది. అది ఒక దివ్యమైనటువంటి తత్వం. అది స్త్రీ రూపమైనటువంటి భేదములకు కూడా అతిక్రమించినటువంటి ఒక దివ్యతత్వం అన్నమాట. అటువంటి తత్వస్వరూపమైనటువంటి ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపం, అవ్యక్త స్వరూపం, సనాతన నిత్య వస్తువు అది. కనుక సర్వభూతమయ, సమస్త భూతములు ఆ శక్తిలోనే ఉన్నవి, ఆ పరమాత్మలోనే ఉన్నవి. అచింత్య, ఊహకు అందనటువంటి తత్వం అది. సయేవ స్వయముద్భవౌ, ఆ తత్వం తనంత తానుగా ఆవిర్భవించింది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వం. సో అభిధ్యాయ శరీరాత్ స్వాత్ శుశ్రూషా వివిధా ప్రజా అపయేవ ససర్జాదౌ తాసు బీజమవాసృజతు. ఆయన తనంత తానుగా ఈ సృష్టిగా మారాలని, సృష్టిని విస్తరింపజేయాలని, సృష్టి స్వరూపంగా అభివ్యక్తం కావాలని భావిస్తూ ఆయన ఏం చేశాడంటే ముందుగా జలాలను సృష్టి చేశాడట, నీటిని సృష్టి చేశాడనమాట. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. మనకు పంచభూతాల్లో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అని మనం 5 చెప్పుకుంటూ ఉంటాం. ఆ 5 ముందుగా ఈయన జలాల్ని సృష్టి చేశాడు, నీటిని సృష్టి చేశాడనమాట. సృష్టి చేసి తదండమభవద్ హైమం సహస్రాంశు సమప్రభం తస్మిన్ జజ్ఞే స్వయం బ్రహ్మ సర్వలోక పితామహః. అక్కడ ఒక అండం ఆవిర్భవించింది, దాన్నే బ్రహ్మాండము అని చెప్తూ ఉంటారు. బ్రహ్మచేత సృష్టి చేయబడినటువంటి అండం అది. ఈ బ్రహ్మశబ్దానికి కూడా బృంహు విస్ఫోటనే వ్యాపనే అని అర్థం చెప్తూ ఉంటారు. అంటే ఈ బ్రహ్మాండం అనేటువంటిది ఎలా వచ్చిందంటే ఒక్కసారి తనంత తానుగా అతి సూక్ష్మమైనటువంటి దివ్యమైనటువంటి మహత్తరమైన ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో అది అణువు కన్నా అణువుగా సూక్ష్మంగా ఉన్నది. అది విశ్వంగా వ్యాప్తి చెందాలనేటువంటి కోరిక దానికి కలిగినప్పుడు విస్ఫోటనం చెందింది. విస్ఫోటనం చెందినటువంటి ఈ బ్రహ్మ పదార్థం వ్యాపించి ఒక బ్రహ్మాండంలో అది బ్రహ్మాండాలన్నిటికీ మూలమైన, విశ్వానికి మూలమైనటువంటి ఒక అణువుగా కనబడింది. ఆ అణువే దివ్యమైనటువంటి బ్రహ్మాండం. అది సువర్ణంలో ఉన్నదన్నమాట. అంటే చక్కటి వర్ణం కలిగి బంగారు వర్ణం కలిగి ఉన్నది. అటువంటి బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండ ఆవిర్భావం జరిగింది. అక్కడి నుంచి ఆపో నరా ఇతి ప్రోక్తాః ఆపో వై నరసూనవః తా యదస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః. నరహ అంటే పరమాత్ముడట. కనుక అటువంటి ఆ పరమాత్మ నుంచి పుట్టినవి కనుక వీటికి నారములు అని పేరు. ఈ ఆపహ అంటే జలములకు, నారశబ్దము చేత వ్యవహరింపబడేటువంటి ఈ జలములకు మార్గభూతమైనటువంటి వాడు కనుక, అంటే సమస్త జలములు కూడా నారాయణుల్లో కలుస్తాయి కనుక ఆయనకు నారాయణుడు అని పేరు. కనుక నారాయణ ఆవిర్భావం జరిగింది ఈ బ్రహ్మాండ ఆవిర్భావంలో. యత్తత్కారణమవ్యక్తం నిత్యం సతసదాత్మకం తద్విసృష్టః సపురుషో లోకే బ్రహ్మేతి కీర్త్యతే. ఇంకక్కడి నుంచి మనకు కారణ బ్రహ్మ తయారయ్యాడు. అంటే లోకాల్ని సృష్టి చేసేటువంటి బ్రహ్మతత్వం అన్నమాట. అది ఎలా ఉన్నదంటే యత్తత్ కారణం అవ్యక్తం, అవ్యక్తమైనటువంటి కారణం. వ్యక్త కారణములు కొన్ని ఉంటాయి, మనకు కొన్ని తెలియనటువంటి కారణాలు ఉంటాయి. సమస్త బ్రహ్మాండ ఆవిర్భావానికి కూడా మూలభూతమైనటువంటి ఇది అని చెప్పడానికి వీలు లేనటువంటి కారణం ఏదైతే ఉన్నదో
అది అవ్యక్త కారణం. అది కనుక అటువంటి కారణం నిత్యమైనటువంటిది. మిగిలినవన్నీ కూడా అనిత్యాలు. దేనికైతే శాశ్వతత్వం లేదో ఈ రోజున ఉండి కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత, కొన్ని కల్పాల తర్వాత ఏదైతే మనకు కనబడదో ఆ కనబడనటువంటి వస్తువుకి అది అనిత్యము అని పేరు. ఎన్ని కల్పాలైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని మహాయుగాలైనా, ఎన్ని పరార్థములైనా సరే ఆ తర్వాత కూడా నిత్యంగా ఉండేటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, ఏ విధమైన వికారములు లేకుండా నిత్యంగా అలాగే ఉంటుందో దానికి సత్య వస్తువు, నిత్య వస్తువు అని పేరు. కనుక అటువంటి నిత్య వస్తువు అయినటువంటి ఈ సృష్టి కారణమైనటువంటి తత్వానికి బ్రహ్మము అని పేరు. ఇలా బ్రహ్మావిర్భావం అనేటువంటిది జరిగింది. ఈ బ్రహ్మావిర్భావం జరిగిన తర్వాత సృష్టి విస్తారం ఎలా అయింది అంటే, తస్మిన్నంటే స భగవాన్ ఉషిత్వా పరివత్సరం స్వయమేవ ఆత్మనోధ్యానాత్ తదండం అకరోద్విధా. ఏ బంగారవర్ణంలో కోటి సూర్య ప్రభా సమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి అండం ఆవిర్భవించిందో ఆ అండంలో ఈ బ్రహ్మ ప్రవేశించాడు. నారాయణ స్వరూపుడు, ఈ సృష్టి కారణభూతుడు. ఆయన ప్రవేశించి ఇంచుమించుగా ఎన్నో సంవత్సరాలు, అంటే మానుష సంవత్సరాలు అనంతంగా ఉన్నటువంటివి, అది దేవ సంవత్సరం ఒకటి కనుక 12,000 దివ్యవర్షాల కాలం అది ఒక సంవత్సరం అవుతుంది ఆ నారాయణునికి. అటువంటి ఆ దివ్యవర్ష సమయం ఏదైతే ఉన్నదో ఆ దివ్యవర్ష సమయం ఆయన అండంలో ప్రవేశించి నివసించాడు. నివసించిన తర్వాత ఆ అండాన్ని రెండుగా ఖండించాడన్నమాట. అది ద్విధా విభక్తం, అంటే రెండు ముక్కలుగా విభజింపబడిందన్నమాట. తాభ్యాం సకలాభ్యాంచ దివం భూమించ నిర్మమే. మనకు కనబడేటువంటి భూమికి అగ్రభాగంలో ఉన్నటువంటి దివ్య భాగం, దాన్నే దివము అని చెప్పేసి అంటారు. ఆ దివాన్ని సృష్టి చేశాడు. ఆ దివంతో పాటు భూమిని కూడా సృష్టి చేశాడు. భూమి ఆ పైన ఊర్ధ్వలోక సముదాయం అనేటువంటి దాన్ని సృష్టి చేసిన తర్వాత మధ్యలో అంతరిక్షం అనేటువంటిది తయారైంది. మధ్యే వ్యోమ దిశాష్టావపాం స్థానం చ శాశ్వతం. ఈ దివం అనేటువంటి ప్రదేశానికి భూమికి మధ్యలో ఆయన వ్యోమ అంటే అంతరిక్షాన్ని తయారు చేశాడు. ఆ అంతరిక్షంతో పాటు 8 దిక్కుల్ని తయారు చేశాడు. ఆ దిక్కులతో పాటు జలాలకు స్థానం కల్పించాడనమాట. కనుక ఇది సృష్టి రచనలో ఉండేటువంటి ఒక క్రమ వికాసం. ఇలా చేసిన తర్వాత వైకారికం తైజసంచ తథా భూతాదిమేవ చ ఏకమేవ త్రిధాభూతం మహానిత్యేవ సంస్థితం. ఇప్పుడు ఈ సృష్టిలో మళ్ళా 3 అంశాలు తయారైనాయి. వైకారికమని, తైజసమని, భూతాది అని. ఈ మూడింటితో విశ్వ అహంకారం ఆవిర్భవించి ఇంద్రియాణం సమస్తానాం ప్రభవం ప్రళయం తథా. కనుక ఇంద్రియములన్నీ కూడా తమ తమ వ్యాపారముల పట్ల అవి సుముఖములు అయ్యేటువంటి విధంగా సృష్టిని చేశాడు. లయకాలం అనేటువంటి దాన్ని ఒకదాన్ని నిర్ణయం చేశాడు. అది అవాంతర ప్రళయాదులు, వాటికి సంబంధించినటువంటి కాలం అన్నమాట. ఉద్బర్హ ఆత్మనశ్చైవ మనః సదసదాత్మకం. అక్కడి నుంచి ఈ ఆత్మతత్వంలోంచి ముందుగా విశ్వానికి సంబంధించిన మనస్సు పుట్టింది. మనస్సు పుట్టిన తర్వాత మనసశ్చాప్యహంకారం, మనస్సు నుంచి అహంకారం అనేటువంటిది పుట్టింది. ఇక్కడి నుంచి మనకు ఈ బ్రహ్మ నుంచి మనస్సు పుట్టింది, మనస్సు నుంచి అహంకారం పుట్టింది. ఈ అహంకారం నుంచి ఈ అభిమంతారం ఈశ్వరం, నేను అని భావింపబడేటువంటి ఈ అహంకారంతో కూడుకుని ఉన్నటువంటి సృష్టికర్తృత్వాది విశేషాలతో కూడినటువంటి ఈ బ్రహ్మతో పాటు మరొక శక్తి ఈశ్వరుడు, అంటే సమస్త లోకాలకు కూడా అధిపతి అయినటువంటి ఒక దేవదేవుడు, ఆయన ఆవిర్భవించాడు అని చెప్తోంది. మహాంతమేవ చాత్మానం సర్వాణి త్రిగుణాని చ. ఈ అహంకారంతో పాటు త్రిగుణములు వచ్చాయి, సత్వము, రజస్సు, తమస్సు అని. విషయాణం గ్రహీతॄణాం శనై పంచేంద్రియాణి చ.
విషయములను గ్రహించడం కోసమని పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 ఆవిర్భవించాయి. అంటే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి వస్తు సముదాయం ఉంటే ఆ వస్తు సముదాయాన్ని గ్రహించడానికి కావలసినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, అంటే మానవులకే కాకుండా సమస్త జీవరాశులకి కూడా జ్ఞానప్రదాయకములన్నమాట. కనుక ఇటువంటి జ్ఞానప్రదాయకములైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు అంటే మనకు నేత్రములు వర్ణాన్ని, ఆకృతిని, ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి. శ్రోత్రములు అంటే శబ్ద జ్ఞానాన్ని కలిగించేటువంటివి. చర్మం అంటే మనకు స్పర్శ జ్ఞానాన్ని కలిగించేటువంటిది. జిహ్వ నాలుక రుచిని కలుగజేసేటువంటిది. నాసిక అది గంధాన్ని, గంధ జ్ఞానాన్ని మనకు కలుగజేసేటువంటిది. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు కూడా ఆవిర్భవించినాయి. వాటితో పాటు వీటికి సహకరించి వివిధ వస్తువుల మీద దృష్టిని సారించి ఆ వస్తువులు తెలుసుకోవడానికి వీలైనటువంటి విషయాన్ని మనకు కలుగజేసేటువంటిది మనస్సు. ఈ మనస్సుకి 6వ ఇంద్రియం అని పేరు. అది కూడా ఆవిర్భవించింది. ఇలాగా ఇటువంటి ప్రాకృతిక సృష్టి అంటారు దీన్ని. అంటే దేని నుంచి అయితే మనకి వస్తు సముదాయం అంతా ఆవిర్భవించిందో ఆ వస్తు సముదాయ ఆవిర్భావానికి మూలభూతమైనటువంటి ప్రకృతి సృష్టిని ఆ పరమాత్మ, ఆ భగవంతుడు ఆయన కలుగజేశాడనమాట. కనుక ఈ ప్రాకృతిక సృష్టిలో మనకు ఈ పరమాత్మాదులు, ఈ అంతరిక్షము, దివము, భూమి ఇవన్నీ ఏర్పడినాయి. వీటితో పాటు విస్తారమైనటువంటి వైకృతిక సృష్టి ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని తరువాతి భాగంలో మనం తెలుసుకుంటాం. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.